అందరి ప్రాణాలని యమధర్మరాజు తీస్తాడు కదా, అలాంటి యమధర్మరాజు ప్రాణాలని ఒక భక్తుడి కోసం శివుడు తీశాడు అని మీకు తెలుసా? ఆ భక్తుడు ఎవరో కాదు, అతనే మార్కండేయుడు. ఆ మార్కండేయుడిని గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్క శివ భక్తుడు ఈ వీడియో చివరి వరకు తప్పక చూడండి, వాళ్ళకి తప్పకుండా శివయ్య కటాక్షం కలుగుతుంది. పూర్వకాలంలో మృగంద అనే మహర్షి మరియు అతని భార్య మరుదవతి ఇద్దరూ కలిసి ఆశ్రమంలో జీవించేవాళ్ళు. వాళ్ళు పరమ శివ భక్తులు. కానీ వీళ్ళకి వివాహం అయ్యి చాలా సంవత్సరములు అయినప్పటికీ సంతానం అస్సలు కలగలేదు. అప్పుడు మృగంద శివుడి కటాక్షం కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. అతని కఠోరమైన తపస్సుకి మెచ్చిన పరమేశ్వరుడు అతని ముందు ప్రత్యక్షం అయ్యాడు. మృగంద, నీ భక్తికి నేను మెచ్చాను, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అనగా మృగందుడు, స్వామి, పిల్లలు లేని నాకు ఒక పిల్లవాడిని ప్రసాదించండి అని కోరుకుంటాడు. సరే ఇస్తాను, కానీ ఇక్కడ ఒక షరతు ఉంది. అది ఏంటి అంటే, మంచివాడు, తెలివైన వాడు, బ్రాహ్మణుడు మరియు పరమ భక్తుడైన 16 ఏళ్లు మాత్రమే జీవించే కుమారుడు కావాలా, లేదా దుష్టబుద్ధి చెడు పనులు చేసి 100 ఏళ్లు బ్రతికే కుమారుడు కావాలా అని శివుడు అడుగుతాడు. అప్పుడు మృగందుడు, స్వామి, అల్పాయుష్కుడు అయినా సరే తెలివైన వాడు, మంచి బుద్ధులు కలిగిన కుమారుడే కావాలి అని కోరుకుంటాడు. అప్పుడు శివుడు చిన్నగా నవ్వి, సరే మృగంద, నువ్వు కోరుకున్నట్లే అన్ని జరుగుతాయి, తదాస్తు అని వెళ్లిపోతాడు. అలా కొంతకాలానికి ఆ దంపతులకి ఒక అందమైన బిడ్డ జన్మిస్తాడు. ఆ బిడ్డను చూసి మృగందుడు ఎంతో సంతోషిస్తాడు. శివలింగం దగ్గర పిల్లవాడిని పెట్టి మార్కండేయ అని నామకరణం చేస్తాడు. మార్కండేయుడు కూడా చిన్నతనము నుండి శివుడి పైన ఎంతో ప్రేమని పెంచుకుంటాడు. ఎప్పుడు చూసినా శివుడి సూత్రాలనే పలుకుతూ ఆయనకి పూజలు చేస్తూ ఉండేవాడు. మార్కండేయుడు ఎంత మంచివాడు అంటే, ఇంటికి బిచ్చగాళ్లు ఎప్పుడు వచ్చినా సరే లేదు అనకుండా ఇంట్లో ఉన్న ధాన్యం మొత్తం ఇచ్చేసేవాడు. ఇంట్లో వాళ్ళ కోసం ఉన్న ఆహారం కూడా చెయ్యి చాచి అడిగిన వారికి లేదు అనకుండా ఇచ్చేసేవాడు. అలాగే మార్కండేయుడు జంతువుల పైన కూడా ఎంతో ప్రేమని చూపించేవాడు. అలా చూస్తూ ఉండగానే మార్కండేయుడికి 16 సంవత్సరములు వచ్చేస్తాయి. మృగందకి అలాగే అతని భార్యకి భయం మొదలవుతుంది. ఎంతో ప్రేమగా పెంచుకున్న కొడుకుని ఈ సంవత్సరంలో కోల్పోతాము అని ఇద్దరు దుఃఖిస్తూ ఉంటారు. వాళ్ళు బాధపడడం గమనించిన మార్కండేయుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి, నాన్నగారు, ఎందుకు మీరు అంత దిగులు చెందుతున్నారు అని అడగగా అప్పుడు మృగందుడు, కుమారా, నువ్వు మామూలుగా జన్మించలేదు నాయనా. శివుడికి నేను కఠోరమైన తపస్సు చేసి మెప్పించిన తరువాత ఆయన వరం వలన నువ్వు మాకు జన్మించావు. అలాగే నువ్వు కేవలం 16 ఏళ్లు మాత్రమే జీవించగలవు. ఇప్పుడు నీకు గడువు పూర్తి అయ్యింది, నువ్వు మరణిస్తావేమోనని మాకు బాధగా ఉంది కుమారా అని చెబుతాడు. అప్పుడు మార్కండేయుడు, మీరు నాకు వేదాలను, పురాణాలను, శాస్త్రాలను అన్ని నేర్పించారు. మీరు ఎప్పుడు చెబుతూ ఉండేవారు కదా, శివుడిని ప్రేమగా అడిగితే ఏది అయినా సరే ఆయన ఇస్తాడు అని. అలాగే శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కదలదు అని. నేను 16 సంవత్సరములు మాత్రమే బ్రతుకుతాను అని ఆ శివుడే కదా చెప్పింది. నా జీవిత కాలాన్ని పెంచమని ఆ శివుడినే ప్రార్థిస్తాను అని అక్కడి నుండి వెళ్లిపోతాడు. మార్కండేయుడు తపస్సు చేయడానికి అడవిలో ప్రయాణించి ఒక సరస్సు దగ్గరికి చేరుకుంటాడు. శివలింగం ముందు కూర్చొని తపస్సు చేయాలి అని నిర్ణయించుకొని అక్కడున్న మట్టితో తన చేతులతో శివలింగాన్ని చేస్తాడు. ఆ శివలింగం ముందు ఒంటి కాలు మీద నిలబడుకొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ కఠోరమైన తపస్సు చేస్తాడు. ఉదయం నుండి రాత్రి వరకు అలా ఎన్నో రోజులు గడుస్తాయి. కానీ మార్కండేయుడు కదలకుండా, ఆపకుండా కఠోరంగా తపస్సుని చేస్తూనే ఉంటాడు. చివరికి మార్కండేయుడి ఆయుష్ ముగుస్తుంది. అతని చావు రోజు రానే వచ్చింది. ఇదే సమయంలో యమధర్మరాజుకి ఈ విషయం చిత్రగుప్తుడు చెబుతాడు. యముడు ఆ పిల్లవాడి ప్రాణాలని తీసుకొని రండి అని శక్తివంతమైన యమదూతలని పంపిస్తాడు. ఆ ఇద్దరు యమదూతలు మార్కండేయుడి దగ్గరికి వస్తారు. మార్కండేయుడు అప్పటికి కూడా ఆపకుండా తపస్సు చేస్తూనే ఉంటాడు. అతని చుట్టూ ఒక రక్షణ కవచం లాంటిది ఏర్పడి ఉంటుంది. అయినా సరే ఒక యమదూత ఆ పిల్లవాడి ప్రాణాలను నేను తీస్తాను అని తన చేతులతో మార్కండేయుడిని పట్టుకోగా అతను భస్మం అయిపోతాడు. ఇంకొక యమదూత ఎగిరి ఎక్కడో పడిపోతాడు. అతను లెగసి భయంతో యమధర్మరాజు దగ్గరికి వెళతాడు. మహారాజా, మహారాజా, ఆ పిల్లవాడు చాలా శక్తివంతుడు, అతన్ని ముట్టుకున్నందుకే ఒకడు భస్మం అయిపోయాడు, నాకు భయం వేసి వచ్చేశాను అని చెబుతాడు. ఓరి మూర్ఖుడా, ఒక సాధారణమైన బాలుడి ప్రాణాలను తీసుకొని రావడం నీకు సాధ్యం కాలేదా? కొంచెం కూడా సిగ్గుగా లేదా ఇలా చెప్పడానికి? సరే, నేనే వెళ్లి ఈ పని పూర్తి చేస్తాను, అందరూ చూసి నేర్చుకో
పట్టించుకోండి అని అంటాడు. యముడు తన యమపాశాన్ని తీసుకుని తన వాహనం అయిన దున్నపోతు మీద కూర్చుని మార్కండేయుడి దగ్గరికి బయలుదేరతాడు. ఆకాశంలో వస్తున్న యముడికి క్రింద నుండి దివ్యమైన వెలుగు కనబడుతూ ఉంటుంది. ఏంటి, ఈ బాలుడి నుండి ఇంత శక్తి ఉత్పన్నం అవుతుంది అని యముడు అనుకుంటాడు. మార్కండేయుడి దగ్గరికి వెళ్లి, ఓ మార్కండేయ, భూమి మీద నీ ఆయుష్కు ముగిసింది, నువ్వు నాతో రావాలిరా అని అంటున్నా కూడా యముడిని మార్కండేయుడు అస్సలు పట్టించుకోకుండా శివుడి నామాన్నే జపిస్తూ ఉన్నాడు. యముడు కోపంతో, మార్కండేయ, ఏమి నీ మదం, నీకు నా మాటలు వినపడడం లేదా అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు మార్కండేయుడు కళ్ళు తెరిచి తన ముందు ఉన్న యముడిని చూసి భయపడి గట్టిగా శివలింగాన్ని కౌగిలించుకుంటాడు. నేను నీతో రాను యమా, అయినా నా పరమ శివుడిని నేను పట్టుకొని ఉండగా నువ్వేమీ చేయగలవు యమధర్మరాజా అని భయపడుతూ యముడితో అంటాడు. అప్పుడు యముడు, ఆహా, నేను నిన్ను ఏమీ చేయలేను అనుకుంటున్నావా, ఇప్పటి వరకు నువ్వు శివభక్తుడివి అని సహించాను అని కోపముతో తన యమపాశాన్ని తీసుకొని మార్కండేయుడి వైపు వేస్తాడు. అది పొరపాటుగా ఆ యమపాశం మార్కండేయుడితో పాటు శివలింగానికి కూడా చుట్టుకుంటుంది. యముడు తన శక్తి మొత్తం ఉపయోగించి లాగినా కూడా మార్కండేయుడు కదలడు. మార్కండేయుడు గట్టిగా లింగాన్ని కౌకిలించుకుని కళ్ళు మూసుకుని, పరమేశ్వర నన్ను కాపాడు, నన్ను కాపాడు అని గట్టిగా స్మరిస్తూ ఉంటాడు. యముడు గట్టిగా సూర్యుడి శక్తి మొత్తం ఉపయోగించి లాగినా కూడా ఏమీ ఉపయోగం అనేది ఉండదు. అప్పుడు మెల్లగా శివలింగం కదలడం మార్కండేయుడు గమనిస్తాడు. ఆ శివలింగం పగిలి ఆ శివలింగం నుండి శివుడు ప్రత్యక్షం అవుతాడు. ఆ సమయంలో శివుడు అతి కోపంతో ఉంటాడు. ఆయన కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఆయన జటాజుటం కూడా విడిపోయి ఉంటుంది. ఆయన మూడవ కన్ను కూడా తెరుచుకోవడానికి సిద్ధమై ఉంటుంది. కోపముతో ఊగిపోతూ, నన్ను నమ్ముకొని నన్ను పట్టుకొని శివుడు ఉండగా నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని ఆ బాలుడు అంటున్నా కూడా నువ్వు నీ యమపాశాన్ని వేస్తావా, నీకు ఎంత ధైర్యం అని ఆయన ఎడమకాలితో యముడి వక్షస్థలం పైన ఒక్క తన్ను తంతాడు. ఈ మార్కండేయుడు ఎప్పటికీ బ్రతికే ఉంటాడు. ఇతను నా భక్తుడు, నా భక్తులు ఎవరైనా సరే ఒక్కసారి నా నామాన్ని పలికితే నేను వాళ్ళని జీవితంలో వదలను. అలాంటిది ఈ బాలుడు చిన్నతనం నుండి నా నామాన్ని జపిస్తూనే ఉన్నాడు. ఇతనిని ఎలా వదులుతాను అనుకుంటున్నావు యమా అని తన ఉగ్ర రూపం అయిన 10 చేతులు 10 తలలు రూపంలోకి మారి ఆయన త్రిశూలంతో యముడి తలని వేరు చేస్తాడు. అలా అందరి ప్రాణాలను తీసే యముడు శివుడి చేతిలో మరణిస్తాడు. వెంటనే దేవేంద్రుడితో పాటు దేవతలు అందరూ అక్కడికి వచ్చి శివుడిని శాంతి చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళని శివుడు ఒక్క చూపు చూస్తాడు, అంతే. ఆయన కళ్ళలో ఉన్న క్రోధానికి దేవతలందరూ భయపడిపోతారు. అప్పుడు పార్వతీదేవి వచ్చి శివుడిని శాంతింపజేస్తుంది. అప్పుడు దేవుళ్ళు అందరూ, స్వామి, మరణం అనేది లేకపోతే ఈ భూమి మీద సమానత్వం లేకుండా పోతుంది, దయచేసి యముడిని మళ్ళీ బ్రతికించండి అని వేడుకుంటారు. మీరు చెప్పేది నిజమే, నేను యముడిని బ్రతికిస్తాను. కానీ ఈ మార్కండేయుడి మీద ఎవరి కన్ను పడినా వాళ్ళ ప్రాణాలని నేను తీస్తాను. అలాగే నా నామాన్ని జపించిన వారికి కష్టాలు రాకుండా చూసుకోవాలి అని షరతు పెట్టి ఆయన శక్తి ఉపయోగించి యముడికి ప్రాణభిక్ష పెడతాడు. ప్రాణం పొందిన యమధర్మరాజు శివుడి కాళ్ళ మీద పడి, నేను చేసిన తప్పుని దయచేసి క్షమించండి, ఇక నుండి మీ నామాన్ని స్మరించే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను అని అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఏం మార్కండేయ, నీకు ఇంకా ఏమైనా కావాలా నాయనా, చెప్పు అని నవ్వుతూ శివుడు అడగగా మార్కండేయుడు ఆనందంతో నవ్వుతూ శివుడి పాదాలపైన పడిపోతాడు. చాలు స్వామి, నాకు మీ దర్శనమే చాలు అని కౌగిలించుకుంటాడు. శివుడు నవ్వుతూ మార్కండేయుడిని దీవించి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఎంతైనా మిగతా దేవులతో పోలిస్తే శివుడికి తన భక్తుల మీద ప్రేమ చాలా ఎక్కువ కదా. లేకపోతే ఒక భక్తుడి కోసం శివుడు యముడినే